విశాఖ నగరంలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోపాలపట్నం పిఎస్ను మంత్రి తనిఖీ చేసిన సమయంలో విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి వీడియో కాన్ఫరెన్స్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తూ ఉండగా హోంమంత్రి అనిత పాల్గొని ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సిపిని ఆదేశించారు. పోలీసులకు హోంమంత్రి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రికార్డులను పరిశీలించి రౌడీ షీటర్ల వివరాలపై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని పోలీసులకు సూచించారు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. ఛార్జిషీట్ విషయంలో ఆలస్యం చేయవద్దని, ట్రాఫిక్ పార్కింగ్పై దృష్టి సారించాలన్నారు. పోలీసు స్టేషన్కు వచ్చిన ప్రజల కష్టం వినాలన్నారు. ఫిర్యాదుదారులకు ఇబ్బంది లేకుండా త్వరగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీలను వెంటనే అందచేయాలని ఆదేశించారు. మహిళా కానిస్టేబుల్స్తో మాట్లాడి వారి యోగక్షేమాలను హోంమంత్రి అనిత అడిగి తెలుసుకున్నారు.